అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నల్గొండ పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఐ నల్గొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి, సిపిఐ నల్గొండ పట్టణ కార్యదర్శి కర్ర సైదిరెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. డ్రైనేజీల పేరిట వార్డులలో కుంటలు తవ్వి విడిచిపెట్టారని, వాటిని వెంటనే మరమ్మత్తు చేయాలని అన్నారు. నల్గొండలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలన్నారు. పోస్టాఫీసుల వద్ద పెన్షన్ పంపిణీ చేసే సమయంలో వృద్ధులకు తాగునీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. అలాగే భాస్కర్ టాకీస్ నుండి కలెక్టరేట్ వరకు, సుభాష్ విగ్రహం నుండి గొల్లగూడ పెద్దబండ వరకు డ్రైనేజీ పనులతో పాటు అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. అప్లై చేసుకున్న పెన్షన్దారులను విచారణ చేసి అర్హులైన వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తయ్య, విజయరెడ్డి, సుజాత, విజయ, కెఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్గొండ చుట్టుపక్కల్లో ఇండ్లు లేని వారు ఇండ్లు దరఖాస్తు చేసుకొని 2-3 సంవత్సరాల నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని పోరాటాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు కూడా మళ్ళా మన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మెమోరాండం ఇవ్వాలని ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల వారు ఇండ్ల స్థలాలు ఇల్లు లేక నల్గొండ పట్టణంలో ఇప్పటికీ చాలాసార్లు కూడా ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు కూడా ఆ పేర్ల మీద విచారణ జరగక పెండింగ్లో పెట్టడం జరుగుతూ ఉంది. అనేశ్వరం గుట్ట 33 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. మొన్న మేము మొత్తుకోంగా మన భూమి ప్రభుత్వ అధికారులు పోయి దాన్ని సర్వే చేయడం జరిగింది. కానీ ఆ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరినీ కూడా విచారణ చేసి ఆ గుట్ట మీద దరఖాస్తు చేసుకున్న అందరికీ కూడా పేర్లు పరిశీలించి వారికి ఇండ్ల స్థలాలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సాగర్ రోడ్లో ఉన్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి 12 మంది ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా ఆర్డీఓ గారు విచారణ చేసి వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వానికి లెటర్ రాయటం కూడా జరిగింది. ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు రావడం కూడా జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఆ లెటర్ రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి విచారణ చేసి ఆ గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అనేశ్వరం గుట్టలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేర్లు పరిశీలన చేసి వాస్తవంగా న్యాయబద్ధంగా దరఖాస్తు ఇల్లు లేని వాళ్ళే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్ల కాడ ప్రభుత్వ భూమి 1 ఎకరం ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు ప్రజా సంఘాలకు ఇవ్వాలని 1 సంవత్సరం నుంచి ముందే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ భూమిని లెక్క చేయడం జరిగింది. అయినా అక్కడ ఎవరికి ఇవ్వలేదు. ఆడ కూడా ప్రభుత్వ భూమి ఉంది ఎకరం. దాదాపు కనీసం ఆడ ఒక మనిషికి 50 గజాలు 60 గజాలు టౌన్ పరిస్థితుల్లో మొన్ననే రెవెన్యూ మినిస్టర్ చెప్పడం జరిగింది. నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల టౌన్లలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నింది కూడా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ పరిశీలించి అక్కడ కూడా ఎకరం భూమిలో దాదాపు ఒక 60-70 మందికి ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రభుత్వం కలెక్టర్ గారు ఆ భూమిని కూడా పరిశీలించి ఈ దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అనేక దఫాలుగా మండలాధికారి దగ్గర, అదేవిధంగా ఆర్డీఓ దగ్గర వివిధ రూపాల్లో ధర్నా పోరాటాలు క్రమంగా ఏదైతే నిరుపేదలు ఉన్నారో, నల్గొండ పట్టణంలో ఉన్న నిరుపేదలు ఏదైతే ఉన్నారో, ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ జీవనం కొరకు వచ్చి పనిచేస్తూ వారికి ఇళ్ల స్థలాలు లేవో అటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైనటువంటి నిరుపేదలకు పంచాలని, అదేవిధంగా ఏదైతే సాగర్ రోడ్లో ఉన్నటువంటి 848 సర్వే నెంబర్లో నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. గుడిసెలు వేసుకున్నారు వారికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అదేవిధంగా పానగల్లు ఏరియా అనేశ్వరమ్మ గుట్ట 33 సర్వే నెంబరు దాంట్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇవాళ 400 కుటుంబాలకు సరిపోయేటువంటి ప్రభుత్వ భూమి అనేశ్వరమ్మ గుట్ట దగ్గర ఉంది. కాబట్టి ఈ నల్లగొండ పట్టణంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా ఆ అనేశ్వరమ్మ గుట్టను పేదలకు పంచితే అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి. ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ఆ అనేశ్వరం గుట్టను సర్వే చేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి నిరుపేదలను విచారించి వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల దగ్గర ఉన్నటువంటి 1 ఎకరం భూమిని కూడా ఇండ్ల స్థలాలకై పంచి వారి ఇండ్ల స్థలాలుగా ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని భారత కమ్యూనిస్ట్ నల్గొండ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది.